హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో సైకాలజీ మోడల్ పేపర్ 3 అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ స్కోర్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, శిల్పులు, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లలో అమితంగా కనిపించు ప్రజ్ఞ ఏది? ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 సహజ ప్రజ్ఞ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ. శిల్పులు, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లలో కనిపించే ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండవలసిన లక్షణాలలో సరైన వాటిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 సప్రమాణత, ఆప్షన్ 2 విశ్వసనీయత మరియు లక్ష్యాత్మకత, ఆప్షన్ 3 సమగ్రత మరియు ఆచరణాత్మకత, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒక ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండవలసిన లక్షణాలు సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, సమగ్రత మరియు ఆచరణాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 యార్క్స్, ఆప్షన్ 2 ఓటిస్, ఆప్షన్ 3 రావెన్స్, ఆప్షన్ 4 బీనే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, మొదట హిందీ చదవడం నేర్చుకున్న విద్యార్థి తరువాత సంస్కృతం చదవడం చాలా సులభంగా నేర్చుకోగలగటంను వివరించే అభ్యసన లక్షణం ఏది? ఆప్షన్ 1 అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం, ఆప్షన్ 2 అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 పరిణతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. ఇది అభ్యసన బదలాయింపుకు సంబంధించినది. ఇది ధనాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు ప్రక్కనుండే సైన్ బోర్డులను చూసి వాహనాలు నడపటంలో ప్రభావం చూపు అభ్యసనం ఏది? ఆప్షన్ 1 ఉన్నత క్రమ నిబంధనం, ఆప్షన్ 2 నిబంధన అభ్యసనం, ఆప్షన్ 3 సామాన్యీకరణం, ఆప్షన్ 4 విచక్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిబంధన అభ్యసన. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు ప్రక్కన ఉండే సైన్ బోర్డులను గమనిస్తూ వాహనాలు నడపడం అనేది నిబంధన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనలో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 లేవ్ వైగోట్స్కీ, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 బ్రూనర్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తికి సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లలాగా ప్రవర్తించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 విస్థాపనం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిగమనం. ఒక వ్యక్తికి సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోలేక చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలలో గల రకాలలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ మరియు పరిహార పరిహార, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4
పైవన్నీ. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ రకాలు: ఉపగమ మరియు పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్: ఒక వ్యక్తి విషమయోజనానికి గురిచేసే ప్రధాన అంశాలు ఏవి? ఒక వ్యక్తిని విషమయోజనానికి గురిచేసే ప్రధాన అంశాలు ఏవి? ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 కుంటనం, ఆప్షన్ 3 సంఘర్షణలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒత్తిడి, కుంటనం, సంఘర్షణలు అనేవి వ్యక్తిని విషమయోజనానికి గురిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: మానసిక రుగ్మతలకు దెయ్యాలు, భూతాలు కారణం కాదని, దానికి చికిత్స చేయవచ్చని చెప్పి చికిత్సలో మానవతా దృక్పథాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 గేట్స్ అండ్ జెర్సీల్డ్, ఆప్షన్ 2 పీనల్, ఆప్షన్ 3 లారెన్స్ షాఫర్, ఆప్షన్ 4 డగ్లస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పీనల్. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రాయిడ్ మన మూర్తిమత్వ నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఈ భావనను ప్రతిపాదించలేదు. ఆప్షన్ 1 ఇడ్, ఆప్షన్ 2 ఈగో, ఆప్షన్ 3 సూపర్ ఈగో, ఆప్షన్ 4 స్వప్న విశ్లేషణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వప్న విశ్లేషణం. నెక్స్ట్ క్వశ్చన్: పెరుగుదలకు సంబంధించి సరికాని భావన ఏది? ఆప్షన్ 1 ఇది పరిమాణాత్మకమైనది, ఆప్షన్ 2 పెరుగుదలలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవలేము, ఆప్షన్ 3 పెరుగుదల ఒక వయసు దగ్గర ఆగిపోతుంది, ఆప్షన్ 4 పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెరుగుదలలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవలేము అనేది పెరుగుదలకు సంబంధించి సరికాని భావన. నెక్స్ట్ క్వశ్చన్: అభ్యసనం లక్షణాలలో సరికాని భావన ఏది? ఆప్షన్ 1 అభ్యసనం గతిశీలమైనది కాదు, ఆప్షన్ 2 అభ్యసించే వేగంలో వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ, ఆప్షన్ 4 ఇది నిరంతరం కొనసాగే భావన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభ్యసనం గతిశీలమైనది కాదు అనేది అభ్యసన లక్షణాలలో సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్: పావ్లో కుక్క ప్రయోగంలో ఆహారం ఇవ్వడం ఆపివేసి కేవలం గంట శబ్దం మాత్రమే చేస్తే మొదట కుక్క లాలాజలాన్ని స్రవించినప్పటికీ తరువాత గంట శబ్దానికి లాలాజలం స్రవించకపోవడం నిబంధన అభ్యసనంలోని ఏ సూత్రానికి వర్తిస్తుంది? ఆప్షన్ 1 ఆయత్న సిద్ధ స్వస్థం, ఆప్షన్ 2 సామాన్యీకరణం, ఆప్షన్ 3 విరమణ, ఆప్షన్ 4 విచక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆయత్న సిద్ధ స్వస్థం. నెక్స్ట్ క్వశ్చన్: ఒక తరగతి గదిలో విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడానికి ముఖ్యంగా ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేసుకుంటే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండటానికి ఏ సిద్ధాంతం బాగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 పావ్లోవ్ సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ 2 స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్: గణితంలో నేర్చుకున్న అంశాలు భౌతిక శాస్త్రంలోని సమస్యలను పరిష్కరించుటలో ఉపయోగపడుతున్నది అని చెప్పుట అభ్యసన బదలాయింపులో దేనికి చెందుతుంది? ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఫ్రెండ్స్, ఇక్కడ గణితంలో నేర్చుకున్న అంశాలు అనేవి భౌతిక శాస్త్రంలో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు.
నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 అధిక సంఖ్యలో భావాలను ఉత్పత్తి చేయడం. ఆప్షన్ 2 ఎంతో వైవిధ్యం గల భావాలను పద్ధతులను ఉత్పత్తి చేయటం. ఆప్షన్ 3 అసాధారణ లేదా అద్వితీయ ప్రతిస్పందనలు చేయకపోవటం. ఆప్షన్ 4 అంతఃసూచికం మూల్యాంకనం చేయటం. ఫ్రెండ్స్, ఇందులో సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ 3 అసాధారణ లేదా అద్వితీయ ప్రతిస్పందనలు చేయకపోవటం. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అనే విద్యార్థికి తరగతి గదిలో సోషల్ బోధించే ఉపాధ్యాయుడి బోధన నచ్చదు. కానీ ఆ విద్యార్థి తనకు ఆ ఉపాధ్యాయుని బోధన నచ్చదని చెబితే తన తరగతిలోని విద్యార్థులందరూ ఆ ఉపాధ్యాయుడి బోధనను ఇష్టపడరని తెలియజేయడం ఏ రక్షక తంత్రం కిందకి వస్తుంది? ఆప్షన్ 1 విస్థాపనం. ఆప్షన్ 2 తదాత్మీకరణం. ఆప్షన్ 3 ప్రక్షేపణం. ఆప్షన్ 4 ఉపసంహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలలో సరికానిది ఏది? ఆప్షన్ 1 తరచుగా తలనొప్పి రావటం. ఆప్షన్ 2 జుట్టు పీక్కోవటం. ఆప్షన్ 3 గోర్లు కొరుక్కోవటం. ఆప్షన్ 4 బాధ్యతగా ప్రవర్తించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాధ్యతగా ప్రవర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్కూల్లో పనిచేస్తున్న టీచర్కు తన ప్రధానోపాధ్యాయునిపై చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని తరగతి గదిలోని విద్యార్థులపై చూపించడం జరుగుతుంది. ఇది ఏ రక్షక తంత్రం కిందకు వస్తుంది? ఆప్షన్ 1 విస్థాపనం. ఆప్షన్ 2 ప్రతిచర్యను రూపొందించడం. ఆప్షన్ 3 ఉపసంహరణ. ఆప్షన్ 4 ప్రతిగమనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విస్థాపనం. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద వ్యక్తపరచడం. ప్రతిచర్యను రూపొందించడం అంటే మనసులో ఒక ఒపీనియన్ని పెట్టుకొని బయటకు ఇంకొకటి చెప్పడం. ఉపసంహరణ అంటే సమస్యను చూసి అక్కడికి వెళ్ళకోకుండా ఉపసంహరించుకోవడం. ప్రతిగమనం అంటే చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.